మూవ్ ఆన్ టు గుడ్ న్యూస్. తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 3000 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య పేరిట యూకేజీ తరగతులను ప్రారంభించింది. తాజాగా ప్రభుత్వం 2000 నుంచి 2500 పాఠశాలల్లో కొత్తగా పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెడతామని బడ్జెట్ సందర్భంగా ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ మాత్రం 2700 నుంచి 3000 వరకు ప్రాథమిక పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించాలని సన్నాహాలు మొదలుపెట్టింది. ఏ పాఠశాలలో ప్రీ ప్రైమరీ అవసరమో అధ్యయనం చేసి తమకు జాబితా పంపాలని డీఈఓలను ఆదేశించింది. దీంతో మొత్తం 6000 మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించబోతున్నాయి. 12700 గ్రామ పంచాయతీల్లో ఒక్కో పంచాయతీ పరిధిలోని ఒక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం 1362 పాఠశాలల్లో ఈ తరగతులు నడుస్తున్నాయి. వాటిల్లో ఆయా ఇన్స్ట్రక్టర్స్ నియమించబోతున్నారు. ఆయకు నెలకు 6000, ఇన్స్ట్రక్టర్ కు 8000 చొప్పున గౌరవ వేతనం అందించబోతున్నారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టు కింద నిధులు కేటాయించబోతున్నారు. ప్రైవేటు పాఠశాలల తరహాలో నర్సరీతో పాటు ఎల్కేజీని కూడా అందుబాటులోకి తీసుకురావాలి అన్నది డిమాండ్ వస్తుంది. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు పలు ప్రాంతాల నుంచి తిరుపతికి నడుస్తున్న రైళ్లను రైల్వే శాఖ రెగ్యులర్ చేసింది. దీంతో తిరుమల వెళ్లే వారికి మరిన్ని రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లుగా ఉన్న వీటిని రెగ్యులర్ సర్వీసెస్ గా మార్చింది. ఇక ఏపీలోని రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక గమనిక జారీ చేసింది. విశాఖపట్నం, తిరుపతి, నర్సాపురం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాలకు తిరిగి రైలు సర్వీసులను రెగ్యులర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా చేస్తూ నిర్ణయించింది. వారంలో ఒకరోజు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక దేశవ్యాప్తంగా పలు రైళ్లను రెగ్యులర్ సర్వీసెస్ గా మారుస్తూ ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇందులో ఏపీ నుంచి నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. దీంతో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కస్టమర్లకు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కు చెందిన ఫిన్టెక్ విభాగం అమెజాన్ పే ఇన్సూరెన్స్ సదుపాయాన్ని వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా వాహన బీమా పోర్ట్ఫోలియోను ఎక్కువ మందికి చేరేలా పూర్తిగా డిజిటల్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా అందించడంతో పాటు నగదు రహిత క్లెయిమ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. దీంతో వినియోగదారులు నేరుగా అమెజాన్ యాప్ నుంచే కారు, 2 వీలర్ బీమాను కొనుగోలు చేయవచ్చు. వాహనదారులు అమెజాన్ పే ప్లాట్ఫామ్ లో కేవలం నిమిషాల వ్యవధిలోనే బీమా పాలసీలను తమకు నచ్చిన ప్రయోజనాలతో కొనుగోలు చేయవచ్చని అమెజాన్ తెలిపింది. దీనికోసం కంపెనీ హెచ్డిఎఫ్సి, ఎర్గో, అలాగే అకో, ఐసిఐసిఐ, లాబార్డ్ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ఎక్కువ పాలసీల నుంచి ఎంచుకునే సదుపాయాన్ని కల్పిస్తూ 9000కు పైగా గ్యారేజీల వద్ద నగదు రహిత క్లెయిమ్ నెట్వర్క్ ను కూడా అమెజాన్ పే అందిస్తుంది. ఇక అమెజాన్ యాప్ నుంచి వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంటర్ చేసి కవరేజ్ ఆప్షన్స్ ను ఎంచుకుని డిజిటల్ గా చెల్లింపులు పూర్తి చేయడం ద్వారా వాహన బీమాను కొనుగోలు చేయవచ్చు. పూర్తి డిజిటల్ గా జరిగే ఈ ప్రక్రియ సేల్స్ కాల్స్, అలాగే ఎక్కువ పేపర్ వర్క్ లాంటి అనేక సంప్రదాయ ఇబ్బందులను తొలగిస్తుంది. ఇదే సమయంలో తక్షణ డిజిటల్ పాలసీ జారీ అవుతుంది. 2 వీలర్ పాలసీల విషయంలో సాధారణంగా వాహనాన్ని భౌతికంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఇన్సూరెన్స్ కొనుగోలు చేసిన వెంటనే పాలసీ కస్టమర్ కు చెందిన అమెజాన్ ఆర్డర్స్ పేజీలో కనిపిస్తుంది. దీనివల్ల అవసరమైనప్పుడు పాలసీ వివరాలు, డాక్యుమెంట్స్ ను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.